వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతి దేవుని సంగమా, బైబిల్ గ్రంథంలో ఒక ఇల్లు ఉంది. ఏంటి ఆ ఇల్లు? ఏమాత్రం కూడా ప్రయోజనం లేని ఇల్లుగా, ఏమాత్రం కూడా ఆశీర్వాదం లేని ఇల్లుగా, ఏమాత్రం కూడా శాంతి సమాధానం లేని ఇల్లుగా, ఏమాత్రం కూడా కష్టతరమైన అమ్మ 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 మొదలట్టుగా మీరు మొదలెట్టారేంటి? వినండి, దేవునికి స్తోత్రం కలిగిన. నేను ఏం చెప్పాను అమ్మా? ఏం చెప్పాను చెప్పాలి? నాకు ఇచ్చిన సమయం 10 నిమిషాలే, 5 నిమిషాలు అయిపోతుంది. బైబిల్లో ఒక ఇల్లు ఉందని చెప్పారు. ఆ ఇల్లు ఏమాత్రం కూడా శాంతి సమాధానం లేని ఇల్లు కనబడుతుంది, ప్రయోజనము లేని ఇల్లుగా కనబడుతుంది, ఆశీర్వాదాలు లేని ఇల్లుగా కనబడుతుంది, దీవెన లేని ఇల్లుగా కనబడుతుంది. ఏంటి? శాతాను సంబంధమైన క్రియలు ఆ ఇంటిలో కనబడుతున్నాయి, దురాత్మ శక్తులు ఆ ఇంటిలో కనబడుతున్నాయి. ప్రతిరోజు కూడా ఏంటి యోగ్యమైన ఇల్లుగా మార్చబడుతుంది ఆ ఇల్లు ఏంటి అయోగ్యమైన కర్మగా మార్చబడడానికి గల కారణం ఏమిటి అని అంటే నేను చెప్తున్నాను, యేసు ప్రభు ఆ ఇంటిలో లేనందున. దేవునికి స్తోత్రం చెప్పాలి. యేసు ప్రభు ఏ ఇంటిలో అయితే ఉండడో, యేసు ప్రభు ఏ ఇంటిలో అయితే నివాసము చేయడో, యేసు ప్రభు ఏ ఇంటిలో అయితే ఏంటి సంసారము చేయడో, ఆ ఇల్లంతా కూడా భయంకరమైన పరిస్థితుల్లోకి ఉంటుంది. అసలు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను? ఆ ఇల్లు పాడైపోవడానికి ఏంటి, ఈ సమాజంలో సాక్ష్యం లేకపోవడానికి, ఆ ఇల్లు ఏంటి సమాధానకరంగా లేకపోవడానికి, ప్రతిరోజు కూడా ఏంటి నిందలు అవమానాలు కలగడానికి గల కారణం ఏమిటి? ఈరోజు ఈ కొత్త ఇల్లు నిర్మించబడింది. ఏంటి అందరూ నివాసం చేయాలి, అందులో ఆనందించాలి, కుటుంబ సమేతంగా ఏంటి ప్రభుని ఆరాధించాలి. కానీ ఆరాధించవలసిన సమయంలో ఏంటి ఆ ఇల్లు శ్రమలతో, నిందలతో, అవమానముతో నింపబడి ఉంటే వాళ్ళకి ఏమాత్రమైన సంతోషం ఉంటుందా? నేను అంటున్నాను ప్రియ దేవుని సంగమా, అసలు ఆ ఇల్లు ఏంటి? యేసు ప్రభు ఆ ఇంటిలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? మీరు చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం మనకు తెలిసిన వాక్యం. యోహాను